నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్ పై దృష్టి పెట్టిందా? సినీ గ్లామర్ ఉన్న ఆర్టిస్టులను చేర్చుకోనుందా? ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామర్ తక్కువ. 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, పోసాని కృష్ణమురళి, ఆది వంటి వారు మద్దతు తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి నామినేటెడ్ పదవి దక్కింది. కానీ వివాదాల్లో చిక్కుకొని ఆయన పదవికి దూరమయ్యారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పోసాని కృష్ణమురళితో పాటు ఆలీకి నామినేటెడ్ పదవులు దక్కాయి. మోహన్ బాబుకు గుర్తింపు లభించకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సినీ నటులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడంతో సినీ నటుడు ఆలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చేశారు. అటు పోసాని కృష్ణమురళి కేసుల్లో చిక్కుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా చిత్ర పరిశ్రమతో ఒక రకమైన వివాదం పెట్టుకుంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎక్కువగా వ్యతిరేకించారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో పడింది. అయితే ఇప్పుడు దానిని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్ పై జగన్మోహన్ రెడ్డి కన్ను పడింది. త్వరలో సుమన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమన్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ చెక్కు చెదరలేదని అభిప్రాయపడ్డారు. నాడు నేడుతో పాఠశాలలు రూపుమార్చారని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సుమన్ టచ్ లోకి వెళ్లినట్లుగా సమాచారం. ఇక సుమన్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పోయిన సినీ గ్లామర్ ను తెచ్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. మరి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.